సామెతల గ్రంథము 15:24. సామెతల గ్రంథం 15:24. కిందనున్న పాతాలను తప్పించుకొనవలనని బుద్ధిమంతుడైతే పరమణముకు పోవు జీవ మార్గం నడుచుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బుద్ధిమంతుడి కోసం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పండి అందరూ కూడా ఎవరమ్మా? అందరూ చెప్పాలి. ఎవరు? చెప్పండి. బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఎవరు అంటారు? మగవాళ్ళు అంటారు. బుద్ధిమంతురాలు అని ఎవరు అంటారు? ఓకే, వెరీ గుడ్. హల్లెలూయా. ఇక్కడ బుద్ధిమంతుడికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటంటే, బుద్ధిమంతుడు అంటే జ్ఞానం గలవాడు అని కూడా అర్థం. బుద్ధిమంతుడు ఎవరమ్మా? జ్ఞానం కలిగిన వాడని కూడా అర్థం వస్తుంది. సామెతల గ్రంథకర్త అంటాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి తాగును. దేవునికి స్తోత్రం కలిగింది. సామెతల గ్రంథంలోనే ఉంటది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి తాగును, జ్ఞానం లేనివాడు ఎదురుగా వెళ్ళి నశించిపోతాడు. అంటే బుద్ధిమంతులకు ఉండవలసిన గుణ లక్షణాలు ఏంటంటే, ఏ ఆపద మన జీవితంలోకి వస్తుందో దాని నుంచి తప్పించుకుంటారు. మానవ జీవితంలో భయంకరమైన ఆపద, అది తప్పించుకోలేని ఆపద, ఒకసారి కానీ సంభవిస్తే దాని నుంచి విడిపింపబడలేని ఆపద. ఏంటి ఆపద అంటే భయంకరమైన పాతాళము. యెషయా గ్రంథకర్త అంటాడు, పాతాళం అంట అపరిమితంగా నోరు తెరుచుకొని ఉందంట. ఎందుకు? ఎవరిని మృంగుదనా. పాతాళం నోరు తెరుచుకొని ఉంది. చాలా మంది పడిపోతున్నారు. రాజులు, అధికారులు, నాయకులు, గొప్పవారు, ధనవంతులు అనగా ప్రతి ఒక్కరిని ఆ పాతాళంలో పడిపోతూ ఉన్నారు. అపరిమితంగా నోరు తెరుచుకుంది. అందులో పడిపోతే మరి బయటికి రాలేము. కానీ బుద్ధిమంతుడైతే అందులో నేను పడను అని దాని నుంచి తప్పించుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పాతాళం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? పాతాళానికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాడు జీవ మార్గంలో నడుచుకుంటాడంట. జీవ మార్గం అంటే ఏంటి? దేవుని మందిరంకి వచ్చే మార్గం. హల్లెలూయా. యేసే దగ్గరికి వచ్చే మార్గం. యేసే అంటే నేనే మార్గం, సత్యం, జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర దేవుడిని తండ్రి వద్దకి చేరడు. పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటా. నేను చనిపోయిన తర్వాత, ఈ రోజు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాయో తెలియదు కానీ, నేను చనిపోయిన తర్వాత పైకి వెళ్తాను. పైకి వెళ్ళిన తర్వాత ఇదిగో పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని నేను వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం ఎవరిస్తారు? ఏ దేవుడు ఇస్తాడు? పరలోక రాజ్యం ఇవ్వాలి అంటే ఆ పరలోకం కోసం తెలిసిన వాడై ఉండాలి. పరలోకం నుంచి వచ్చిన వాడై ఉండాలి. పరలోకాన్ని సృష్టించిన వాడై ఉండాలి. పరలోక రాజ్యానికి వారసుడై ఉండాలి. పరలోక రాజ్యానికి అధిపతి అయి ఉండాలి. ఆ పరలోకాన్ని సృష్టించిన వాడు, అధిపతి అయిన వాడు, వారసుడైన వాడు, పరలోక రాజ్యాన్ని స్థాపించేవాడు, తీసుకెళ్ళగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. చాలా మంది మేము తీసుకెళ్తా ఉన్నట్టు భ్రమ చూపిస్తారు కానీ మాయ చేస్తారు, మసి పోస్తారు. యేసు ఒక్కడే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నా తండ్రి రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం అది కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చిన ఎవరు? యేసు. యేసు ఏం చెప్ప? కాలము సంపూర్ణమై ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సాతానికి ఇచ్చిన సమయం, పాపం యొక్క సమయం, ఈ భూలోకం నశించిపోయి గతించిపోయే సమయం, దేవుడి యొక్క పరలోక రాజ్యం వచ్చే సమయం సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణం అయిపోయింది. కాలం సంపూర్ణం అయిపోయింది. కాలం సంపూర్ణం అయిపోయిన తర్వాత ఏ రాజ్యం వస్తుందంట? దేవుని రాజ్యం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ఏ రాజ్యం వచ్చింది? ఐగుప్తు రాజ్యం వచ్చింది. అంతకుముందు ఏ రాజ్యం వచ్చింది? బబులోను మహారాజ్యం వచ్చింది. ఆ తర్వాత ఏ రాజ్యం వచ్చింది? మహారాజ్యం అనబడింది. ప్రియమైన దేవుని మాదీయ పారసీక రాజ్యం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలు అందుకు ఆ తర్వాత ఏమొచ్చింది? రోమా సామ్రాజ్యం వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడించిన రాజ్యాలు వచ్చాయి. ఈ రాజ్యాలన్నీ అయిపోయేవి. ఒకే ఒక రాజ్యం వచ్చే సమయం ఆసన్నం అయిపోయింది. అది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అని అర్థం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అప్పుడు పరలోకం, భూలోకం వేరే వేరే ఉండవు, ఒకటే అయిపోతాయి. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఆయన చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం వెళ్ళాలి. ఫస్ట్ వాట్ ఇస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్? వెరీ గుడ్. చెప్పాలి. ఏంటి? మారు మనసు పొంది సువార్త
నమ్మాలి. యేసు దేవుడే నమ్మాలి. ఆయన కన్య గర్భం పుట్టాడని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏంటి? కన్య గర్భం పుట్టాడు, నీకోసం రక్తం చెంది ప్రాణం పెట్టి పొందుతా అంటే తిరిగి లేచాడు, త్వరలో రాబోతుంది. ఇదే సువార్తనామం. దేవుని స్తోత్రం కలిగి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం సమీపిస్తే అంతటా మారు మనసు పొందండి. హల్లెలూయా. మీ మనసు దేవుని వైపు తప్పండి, దేవుని సన్నిధికి రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బుద్ధిమంతుడితే ఏం చేస్తాడు? కింద పాతాలను తప్పించుకోవాలి, పరలోకం పోవు, జీవ మార్గమున నడుచుకుంటాడు. బుద్ధిమంతుడు అంటే ఏంటంటే జ్ఞానం కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ వచ్చే ప్రతి అపాయాన్ని తట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బుద్ధిమంతుడు యొక్క మనసు ఎట్లా ఉంటది అంటే పైనున్న వాటినే ఉంటది, పైనున్న వాటిపైనే ఉంటది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన చదువు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మారు మనసు మీద బాప్తిస్మం పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ నింపబడి దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించే వారైతే పైనున్న వాటినే వెతకాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన ఏంటుంది? పైన వాటి పైన ఏముంది? అది దేవునికి స్తోత్రం. అని పరలోక రాజ్యాన్ని ఎదగాలి మనం. పరలోక రాజ్యంలో ఎవరు ఉన్నారు? చదవండి కూడా. అక్కడ క్రీస్తు దేవుని కుడిపారసున కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన యెహోవా దేవుని కుడిపార్శ్వమందు, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పైన వాటినే వెతకాలి, పైన వాటిని వెతకాలి, మళ్ళీ పైన వాటి మీద ఏం పెట్టాలి? ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ మనసు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పైన ఎవరు? పైన ఏముంది? పరలోకంలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడా? మళ్ళీ అడుగుదని చెప్పండి. పరలోకంలో ఎవరు ఉన్నారు? పైన ఏంటుంది? పరలోకంలో ఎవరు ఉన్నారు? అది తండ్రి ఉన్నాడు. చెప్పండి. రెండోది ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? పైన లేడు, కింద ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు టైం వచ్చేస్తుంది. ఆయన వెళ్ళిపోతే ఇంకోలాగా ఉంటుంది. ఆయన ఉంటే సరిగ్గా లేదు మనం కదా. సరే, పైన వాటిని మీరు వెతుకుడి. ఇప్పుడు చెప్పండి. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడైన యేసు ప్రభువు ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు? తోతలు ఉన్నారు. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. సైనికులు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? కెరూబులు ఉన్నారు. ఇంకా ఉన్నారు. అంటే మీ పరలోకం కోసం ఎంత జ్ఞానం ఉందో అడుగుతాను. ఇంకెవరు ఉన్నారు? పరలోక రాజ్యంలో పరిశుద్ధులు ఉన్నారు. ఓకే. ఇంకెవరు ఉన్నారు? దేవుడు రక్ష ఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. తిని తర్వాత ఏం చేద్దాం? అబ్బా, ఇక్కడ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఏం చేస్తారా? అక్కడ ఉన్నాయా లేదు? జీవజలం బుక్క. జీవనది ఉందా లేదా? ఎవరు చెప్పారు జీవనది? ఓకే, వెరీ. నువ్వు చెప్పినా వెరీ గుడ్. మనం వెళ్ళే వాటిలో అక్కడ ఏంటన్నా అన్ని మనము తెలుసుకోవాలి. సరే, ఓకే. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? 10 సంవత్సరాలా? అబ్బా, ఎన్ని రోజులు? పరలోకం వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? అక్కడ ఎన్ని రోజులు ఉంటాం? అగ్నిగుండం ఏంటుంటది? ఓకే. అక్కడ ఇంకెవరెవరు ఉంటారు? అబ్బా, బాగా తెలుసు. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలియదు. వెరీ గుడ్. ఈ మాత్రం కావాలి. సరే, సాతాను, ఆడి దోతలు, మన దోతలు. అంటే మనకు దోత వస్తుంది, నీకు తెలుసా? మనకు దోత వస్తుంది ఎప్పుడు కూడా. సాతాను ఏం చేస్తాడంటే వాడావాడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడ దగ్గరే ఉండు. నువ్వు ఎందుకు సరి చూస్తున్నావు? సాతాను దోత నీ పక్కన ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని పరమునకు జీవ మార్గం నడుచుకోండి. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడమ్మా? కిందనున్న పాతాలము తప్పించుకున్న వాళ్ళని పరమునకు పోవు జీవ మార్గం నడుచుకోండి. క్రీస్తు కూడా లేపబడిన వారైతే దేన్ని ఎదగాలమ్మా? పైనున్న వాటిని వెతుకుడు. ఎందుకు? అక్కడ తండ్రి కుడిపార్శ్వన క్రీస్తు ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 7:24. మత్తయి రాసిన సువార్త 7:24. మత్తయి 7:24. త్వరగా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నా మాటలు
విని వినాలి. వాటి చప్పున చెయ్యుము. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరే చెప్పండి. వినాలి. జగన్నాథ్ ఏం చేయాలన్నా? విని ముక్క పూర్తి చేయండి అన్న. వినాలి వాడి చప్పున చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినాలి వాడి చప్పున చేస్తే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. దేవుని స్తోత్రం కాదు. నువ్వు బండ మీద నీ ఇల్లు కట్టుకుని వాడు అవుతావు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద మన ఇల్లు కట్టుకోవాలంటే వినాలి, దాని ప్రకారంగా చేయాలి. వినాలి. ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? యేసయ్య మాటలు. ఎవరు మాట్లాడాలి? దైవ సేవకుడు అడుగు. నేను నా మాట్లాడతారా దేవుడు మాట్లా? చెప్పండి. సామి పోలు మాట్లాడతారా? పరిశుద్ధాత్మ దేవుడు మాట. వినాలి. ఒక దగ్గరికి వెళ్తాం, ఒక్కొక్క దగ్గరికి వెళ్తాం. రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డులో పెడతారు. కొన్ని దగ్గర కొన్ని మాటలు ఉంటాయి. తెచ్చట పోస్టర్లు అతికించేవారు. కొంతమంది ఏమంటారు, ప్లేట్లో చేతులు, కొన్ని హోటల్కి వెళ్తే ప్లేట్లో చేతులు కడగరాదు, కానీ తెలిసిన తర్వాత కడిగేశారు. అంటే విన్నాడు కానీ ఏం చేశాడు? కానీ తిన్నాడు ఒకడు, చేతులు అక్కడ కడగలేదు. వెళ్ళి ఎక్కడ కడగాలి మరి? సింక్లో, వాష్ బేసిన్లో కడిగాలి. మనం వినేవాడుగా ఉంటున్నాం కానీ పాటించేవాడుగా. దేవుడికి ఎప్పుడు ఇష్టం? నీ పునాది బలం ఎప్పుడు అవుతుంది? వినాలి, దాని ప్రకారం మనము చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టుకున్న పుష్పవంతులు పోలి ఉండనంటున్నాడు యేసయ్య. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన సంగమా, యేసయ్య మాట్లాడుతున్నావా? దాని ప్రకారం నడుచుకుంటున్నావా? ఒకసారి వాళ్ళ పరిస్థితి అందరూ బాగుపడించండి. మోకాళ్ళ మీదకి రండి అందరూ కూడా. మీరు క్రీస్తు కూడా లేకపోయిన వాడైతే పైన వాటినే అక్కడ తండ్రి గురుపార్చిన క్రీస్తు విజ్ఞాపనం చేయించున్నాడు. ప్రియమైన వాటిలో మీరు క్రీస్తు కూడా లేకపోయిన వాడైతే, మీరు మారు మనసు పొందిన వాడైతే, మీరు బాప్తిసం పొందిన బిడ్డలైతే, పరిశుద్ధాత్మను ఉన్న బిడ్డలైతే, దేవుని బిడ్డలైతే మన పైన వాటినే అదిగా అక్కడ క్రీస్తు. నీవు నేను మనం చేసిన తప్పుదారికి, నీవు నేను మనం చేసిన పాపముల కొరకు, నీవు మనం చేసినటువంటి దోషాలకి ఆయన విజ్ఞాపన చేయించున్నాడంట. ఇప్పుడు కూడా నీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నీకోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం అందరం ఆయన దగ్గర చేరాలని ఆశపడుతున్నాం. ఆయన మాటలు వినాలని ఆశపడుతున్నాం. నీతిమంతులుగా ఉండాలంటారు, బుద్ధిమంతులుగా ఉండాలంటారు. బుద్ధి లేని వాడు ఉండకూడదని ప్రభు. మన బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. బుద్ధిమంతుడైతే కింద ఉన్న పాతాలు తప్పించుకున్న వల్ల పరమనకు జీవ మార్గం నడుచుకుని అంటున్నాను. ఎందుకంటే కింద పాతాలు భయంకరం, పాతాళలోకం భయంకరం. అది యుగ యుగాలు అగ్ని ఆది పురుగు చావదు. అది భయంకరమైన అగ్నిగుండం. నీవు నేను మనం అందులో వెళ్ళకూడదని ప్రభు వారు మధ్య ఆకాశం 2026 సంవత్సరం క్రితం ఆకాశాన్ని భూమికి మధ్య నిలువు పొయ్యి మీద, అడ్డ పొయ్యి మీద తన రక్తం అంతా కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాచారపడ్డాడు, పునరుద్ధాన్ని తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు. ప్రార్థన చేసుకున్న ప్రభువా, పైన వాటి మనసు నాకు ఇవ్వు నాయన. నీవు ఇచ్చిన నీకు ఇచ్చే గొప్ప దయచేది ఆయన. నీ పరిచర్యకు ఉపయోగించే గొప్ప దయచేది ఆయన. నీ పరిచర్య నేను వాడబడాలి. నాకు ఇచ్చినవన్నీ నీ కోసం వాడుకోవాలి ప్రభువా. నావన్నీ నీవు అని మన పాట పాడుతాం. దేవుడు ఇచ్చినవన్నీ ఆయనవే. నీ వల్ల, నా వల్ల, మన వల్ల, మన బలం వల్ల, జ్ఞానం వల్ల, శక్తి వల్ల కలిగినది కాదు. ఆయన కృప కృప కృప. ఒకసారి ప్రార్థించండి. ప్రభువా, నా కుమార్తె, నా కుమారుని హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. పైన వాటిని అదుకుమంటున్నాడు. ఈ లోకం ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటం. ఇది తండ్రి వల్ల పుట్టిన కాదని వేసే అంటా ఉన్నాడు. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, పైన వాటిని ఎదగండి. సమయం సమీపం. ప్రభు చెప్తున్నాడు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది. ఆయన అంతటా సువార్త ప్రకటించాడంట.
మారు మనసు పొందమంటాడు. దేవుడి రాజ్యం సమీపిస్తుంది. ఇంకా మార్పు చెందకుండా ఉంటావా? ఇంకా పాపంలో ఉంటావా? పాపంలో కూరుకుపోయి ఉంటావా? ఇంకా పాప ఆలోచనతో ఉంటావా? ఇంకా పాప తలంపులతోనే ఉంటావా? ఇంకా పాప చెల్లో ఉంటావా? ఇంకా పాపం కోసం పరుగులు చేస్తావా? లోకం కోసం పరుగులు చేస్తావా? సాధారణ అబద్ధాస్తాల్లో ఉంటావా? ఈ మధ్యన కాల ఒకసారి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నా. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు నాకు నువ్వే కావాలి, పైన నువ్వే కావాలి. పైన పరలోకం ఉంది, పైన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు అంతా ఉన్నాడు. జీవజల నదులు ఉన్నారు, జీవవృక్ష పొలములు ఉన్నారు, దూతలు, మహాదూతలు, శరీరులు, గిరీములు, 24 పెద్దలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారు వీధులు ఉన్నాయి. నీకోసం మేడలు, మిద్దులు నువ్వు ఎక్కడుంటే కట్టుకోవాలి. అక్కడ నీ కట్టడైనా ఇక్కడ నీ గుండెనంతా వ్యయం చేసుకుంటే, ఆయన పరిచయం నీకు వినియోగిస్తేనే అక్కడ వెళ్ళేసరికి నీకు బంగారు బిల్లు కట్టేస్తాడు ప్రభు. నువ్వు హాయిగా అక్కడ ఉండొచ్చు, కానీ నీకు ఇచ్చింది వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నా, వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నా. ఒకసారి ఆలోచించి యెహోషువ అంటాడు, ఏం జరిగినా నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తామంటున్నాను. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, దేవుడి కృప. ఇక్కడికి వచ్చావంటే దేవుడి కృప. ప్రభుని స్తుతిస్తానని దేవుడి కృప. ఎంత గొప్ప అద్భుతాన్ని కృప ఇచ్చాడు దేవుడు. ప్రభు త్వరలో వచ్చేస్తున్నాడు. ఆయన రాకలు ఎత్తపట్టాడు, మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధుల జీవాద్భుతాన్ని పొందినాడు. ఎన్నవరకు నారోధులు మారోధులు ఫలింపు చేయని కూర్చోబెట్టని దీవించండి. ఇగో బుద్ధిమంతుడి కింద నన్ను పాతాలను తప్పించుకోవాలని పరమునకు జీవ మార్గం నడుచుకుని వాక్యం చెప్తుంది. నాయన బుద్ధిమంతులు మేము అందరూ ఉండే కృప దయచేయండి. నాయన పరిశుద్ధ బుద్ధి దయచేయండి, పరిశుద్ధ జ్ఞానం దయచేయండి. ఇగో తండ్రి సమయం పోనీ సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో లేక జ్ఞానంలో ఉండి నేను ఎఫీసు రాసిన పత్రిక 5:15 చెప్తున్నాను. నాయన ప్రభు పరిశుద్ధ జ్ఞానం ఒక దయచేయండి. నాయన ఒక్కోసారి బుద్ధిహీన పనులు చేస్తున్నాం, జ్ఞానహీనమైన పనులు చేస్తున్నావు. నాయన బుద్ధి కలిగి ప్రవర్తింపతడు మానవేస్తున్నారు అంటున్నావు. నాయన బుద్ధి కలిగి ప్రవర్తించి ప్రభు మాకు దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల నుండి ప్రభు దయచేయండి. దేవా సహాయం చేయండి. 100 రోజులు ఫలించి దేశంగా నడుచున్న పరమ తండ్రి.